హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు వీడియోలో కాకరకాయ కర్రీ చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాకరకాయ శనగపిండి కూర అనమాట. సో ఈ కర్రీ కోసం నేనైతే ఒక 1/2 kg కాకరకాయలు తీసుకున్నానండి. కాకరకాయలు తీసుకుని ఇలా పొడుగ్గా ముక్కలుగా తరిగేసుకోవాలి. ఒకసారి వాష్ చేసేసుకుని మనం రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో వీటన్నిటినీ మనం ఫ్రై చేసుకోవాలి. ఇవైతే 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ సోంపు, ఒక 2 యాలకులు, 3 లవంగాలు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క అండి. వీటన్నిటినీ కూడా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి, కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు. తర్వాత వీటిని ఇలాగా చిన్న మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి కొద్దిగా నూనె ఉంది కదా, అందులోకి ఒక 1/2 కప్పు శనగపిండిని తీసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు, లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ముందు మనం వేయించుకున్నాం కదా, వీటిని ముందు ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోకి 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ముందు ఒకసారి గ్రైండ్ చేసేసుకుని తర్వాత శనగపిండిని కూడా వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే అదే బాండీలోకి ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలిపేసుకోవాలి. పోపు చిటపటమన్నాక మనం తరిగి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా వేసేసుకుని ఆయిల్ అంతా ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి. లోపల పిక్క కనుక ఉన్నట్లయితే లోపల కాకరకాయకి తీసేయండి. లేతగా ఉన్నట్లయితే నేను చూపించాను కదా, అలాగా కట్ చేసేసుకోవచ్చు. లోపల పాట ఏమీ తీయక్కర్లేదు. సో ఇక్కడైతే కాకరకాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసేసి కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో, ఒకసారి వాటిని ఒక స్పూన్తో ఇలా చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లి వేసాం కాబట్టి మనకి అంతా మిక్సీ జార్కి అతుక్కుపోయినట్టు అయిపోతుంది. సో స్పూన్తో అంతా ఇలాగా తీసుకుని రెడీ పెట్టుకోవాలి. మనకి ఇక్కడ చూసినట్లయితే కాకరకాయ ముక్కలు ఒక 60% వరకు మగ్గిపోయాయండి. ముక్క మగ్గిందో లేదో చూడడానికి అట్లకాడతో ఒకసారి ఇలా గుచ్చి చూస్తే మనకి తెలుస్తుంది. సో ఇంకా కొంచెం మగ్గాల్సి ఉంది. ఇందాక కూరకి సరిపడా సాల్ట్ వేయలేదు కాబట్టి నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కూరకి సరిపడా సాల్ట్ మొత్తం వేసేసినట్టే. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి ఇలాగ చక్కగా మొత్తం కలిపేసుకుని ఇంకొక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒక 1/2 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపిండి ఈ పౌడర్ మొత్తాన్ని వేసేసుకుని ముక్కలంతటికి చక్కగా పట్టేటట్లు కలిపేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోయినట్టే. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మంచిగా మసాలా స్మెల్తో అన్నంలో అద్దుకుని తినడానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం ఈ కర్రీకి నేను ఒక 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను అన్నాను కదా, ఈ 1/2 kgకి తగ్గట్టు నేను మెజర్మెంట్స్ చూపించాను. సాల్ట్ కారం అనేది మీరు తినే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ సాల్ట్ వేసి కాకరకాయ ముక్కల్ని నేను మొత్తంగా ఒకసారి ఇలాగా పిండినట్టు చేసి చేయలేదు. ఎందుకంటే మన బొజ్జకి కొంచెం అలా చేదు తినడం మంచిది కాబట్టి నేను ఇలాగే చేసేసాను. ఒకవేళ ఇంత చేదుగా తినడం ఇష్టం లేదు అనుకుంటే కాకరకాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం ప్రెషర్ ఇస్తూ కలుపుకుంటే మనకి నీరులాగా వచ్చేస్తుంది కదా, అప్పుడు ముక్కల్ని పిండేసి మీరు కర్రీ చేసుకునేటప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు ఆ పిండిన ముక్కలు వేసుకుని మీరు కర్రీ చేసుకుంటే అంత చేదు ఉండదండి. ఈ కర్రీ కూడా అంత చేదు లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.